ఏంటి స్నేహ, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదే. ఏముందో ఏం లేదో నాకు అర్థమవుతూనే ఉందిలే. నువ్వు కొత్త పెళ్లి కూతురివి. ఈ టైంలో నువ్వు ఇలా ఉన్నావంటే పూర్తిగా కాకపోయినా కారణం ఏమై ఉంటుందో కొంతవరకైనా నేను అర్థం చేసుకోగలను. శివకు నీకు మధ్య ఫస్ట్ నైట్ నాడే ఏదో గ్యాప్ వచ్చిందని నాకు అనిపిస్తుంది. అవును కదా? అదిగో వాళ్ళని చూడు. ప్రాబ్లమ్స్ అన్ని తెలివిగా సాల్వ్ చేసుకుంటూ ఎంత సంతోషంగా ఉంటున్నారో. కానీ ఇక్కడ నీ పరిస్థితి ఏంటి? హ్యాపీగా ఉండాల్సిన సమయాన్ని కూడా ప్రాబ్లమ్స్ వైపు నడిపిస్తున్నావు. చదువు సంధ్య లేని ఆ కావేరికున్న సమయస్ఫూర్తి తెలివి కూడా నీకు లేకపోవడం చాలా బాధగా ఉంది. చూడు స్నేహ, నాకు పెళ్లి కాలేదు, కానీ ఆడపిల్ల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటే ఫ్యూచర్ బాగుంటుందో నాకంటూ ఒక మెచ్యూరిటీ ఉంది. ఆ మెచ్యూరిటీతోనే చెప్తున్నా, ఆడది తాళిని మెడలో కట్టించుకోవడం మాత్రమే కాదే, మొగుడిని మొదటి రాత్రే కొంగు కట్టేసుకోవాలి. అప్పుడే నీ బ్రతుకు చేజారిపోకుండా నీ భవిష్యత్తుని బలంగా నీ గుప్పెట్లో బిగించి పట్టుకోగలవు. కానీ నాకు అవకాశమే లేదే. సృష్టించుకోవాలి, అది నీ చేతుల్లోనే ఉంది. చూడు, కావేరికున్న కన్నింగ్ బ్రెయిన్ ఏంటో నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఐ థింక్ తన గురించి నీకే ఇంకా పూర్తిగా అర్థమవ్వాలనుకుంటా. చూస్తున్నావు కదా, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నీకు శివకు మధ్య గ్యాప్ రావడానికి కారణం తనే కదా. అదంతా ఎందుకు స్నేహ? సింపుల్ పాయింట్. ఇవాళ యమజ మేడం ఇంట్లో పవర్ బాక్స్ లో వాటర్ పోసి ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసింది. తను అలా చేయడం నా కళ్ళతో నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ తప్పు నీ మీదేసేది. చూడు, ఇన్నోసెంట్గా ఉంటూనే నీ జాబ్కే ఎసరు పెట్టింది ఆ మహాతల్లి. కానీ తను మాత్రం తిమ్మిని బమ్మిని చేసి ఆఫీస్ సర్వెంట్ నుంచి అమాంతం వెళ్ళి ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ సీట్లో సెటిల్ అయిపోయింది. నువ్వే ఆలోచించు, కావేరీది ఎంత పొదునైన కన్నింగ్ బ్రెయినో. స్నేహ, నేను నీ బెస్ట్ ఫ్రెండ్గా నీ మంచి కోరి చెప్తున్నా. కావేరీ విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ జీవితం నువ్వే కరెక్ట్గా ప్లాన్ చేసుకో. స్నేహ, ఐ లవ్ యూ. ఈ మాట ఏదో నువ్వు కోపంలో ఉన్నావనో మరొకటనో చెప్పట్లేదు. గుండెల్లో హార్ట్ బీట్ లాగా నా మనసులో ఈ మాట అలా బీట్ అవుతూనే ఉంటుంది. అదే నీతో చెప్పాను. నీ మనసుని బాధ పెట్టాను కదా. ఈ విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎస్, అవును. అప్పుడు ఆ ఫ్లోలో తెలియలేదు, కానీ ఇప్పుడు ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టకూడదని హార్ట్లీగా ఫిక్స్ అయిపోయాను. అందుకే నీకోసం
నీ ఫేవరెట్ స్వీట్ బాక్స్తో మీ ఆఫీస్కే బయలుదేరిపోయాను. ఆఫీస్కా? షాక్ అవుతావేంటి? నీకు స్వీట్ బాక్స్తో పాటు ఒక స్వీట్ సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాను. అదేంటో తెలుసా? మనం ఈ నైట్ సెలబ్రేషన్కి రిసార్ట్కి వెళ్ళిపోతున్నాము. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశాను. ఈ సెలబ్రేషన్ మన లైఫ్లోనే ఎప్పటికీ గుర్తుండిపోవాలి. వస్తున్నాను, వెయిట్ చేయి. బాయ్. ఏంటి మీ ఆయన మళ్ళీ దారిలోకి వచ్చినట్టున్నాడు? అవును మంజు, నాకిష్టమైన స్వీట్స్ తీసుకొని వస్తున్నారు. ఈరోజు రాత్రికి రిసార్ట్కి ప్లాన్ కూడా చేశారంట. ఏ ఏ సిగ్గు. స్నేహ, ఈ అవకాశాన్ని కరెక్ట్గా వాడుకో. శివ ఇంకెప్పటికీ నువ్వు చెప్పింది అడిగింది కాదనకుండా చేసుకో. నీకు నచ్చినట్టుగా నీ శివని నువ్వే మార్చుకోమ్మా.